హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు వీడియోలో మిత్ర హ్యాకర్ ర్యామ్ గురించి డీటెయిల్గా చూద్దాం. అసలు ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఏం టాపిక్స్ అడుగుతారు, అండ్ మీరు ఎలా పర్ఫామ్ చేస్తే మీకు ఇంటర్వ్యూ ఆపర్చునిటీ వచ్చే చాయిస్ ఉంటుంది, అండ్ ఇంటర్వ్యూలో కూడా ఏం టాపిక్స్ అడుగుతారు, అందులో ఎలా పర్ఫామ్ చేస్తే మీకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వచ్చే చాయిస్ ఉంటుంది. సో వీటి అన్నిటి గురించి డీటెయిల్గా ఈరోజు వీడియోలో చూద్దాం. సో వితౌట్ గెటింగ్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ హ్యాకథాన్ వచ్చేసి 2027 అండ్ 2028 పాస్డ్ అవుట్స్ అమ్మాయిలకి మాత్రమే అన్నట్టు. అండ్ ఈ హ్యాకథాన్ టీమ్ హ్యాకథాన్, ఒక 2 to 3 మెంబర్స్ టీమ్ ఫామ్ అవ్వాలి. థింగ్ ఏంటి అంటే సేమ్ కాలేజ్ వాళ్ళే టీమ్ ఫామ్ అవ్వాలి అనమాట. సో వేరే కాలేజెస్ వాళ్ళు కలిసి అలా టీమ్ ఫామ్ అవ్వకూడదు. అసలు ఎలాంటి వాళ్ళు టీమ్ ఫామ్ అయితే బెటర్ ఈ హ్యాకథాన్ కంటే. నేను చూసినంత వరకు నాకు అనిపించింది ఏంటంటే, మీకు కోడింగ్ ఎంత ఇంపార్టెంటో ఈ హ్యాకథాన్ లో డెవలప్మెంట్ నాలెడ్జ్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. మేక్ షూర్ దట్ మీ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 60-70% కోడింగ్ నాలెడ్జ్ ఉంది, 30-40% డెవలప్మెంట్ నాలెడ్జ్ ఉంటే బెటర్. ఇంకెవరైనా కొంచెం ఏఐ రిలేటెడ్ టెక్నాలజీస్ తెలిసిన వాళ్ళతో టీమ్ ఫామ్ అవుతే ఇంకా బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే హ్యాకథాన్ లో కొంచెం మంచిగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, అంటే మంచి సొల్యూషన్స్ తోటి రావచ్చు అని చెప్పేసి. ఫ్రెండ్స్ లో ఎవరైనా అలాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళంతా కలిసి టీమ్ ఫామ్ అవ్వండి. ఈ హ్యాకథాన్ యొక్క బెస్ట్ థింగ్ ఏంటంటే, దీనికి కాలేజ్ రెస్ట్రిక్షన్ అనేది లేదు, ఏ కాలేజ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సో టైర్ 1 టైర్ 2 ఇదేం మ్యాటర్ అవ్వదు అనమాట. అండ్ మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఏంటంటే మనకి రెజ్యూమే షార్ట్ లిస్టింగ్ రౌండ్. నేను కింద కామెంట్లో ఆల్రెడీ లింక్ అనేది పెడతాను. సో మీరు దాన్ని ఓపెన్ చేస్తే మీకు హ్యాకథాన్ డీటెయిల్స్ ఉంటాయి, దాంతో పాటుగా రిజిస్టర్ నౌ అనే బటన్ అనేది ఉంటుంది అనమాట. సో దాన్ని క్లిక్ చేసి మీ టీంలో ఎవరైతే మీ లీడర్ అనుకుంటున్నారో సో వాళ్ళు రిజిస్టర్ చేస్తే సరిపోద్ది అన్నట్టు. సో మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడు మీ రెజ్యూమేని అప్లోడ్ చేయాలన్నమాట. సో ఈ రెజ్యూమేని ఎట్లా స్ట్రక్చర్ చేయాలి ఏంటి అనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను. నాది ఆల్రెడీ డీటెయిల్ వీడియో ఉంది, అమెజాన్ ఇంటర్న్షిప్ రెజ్యూమే అని చెప్పేసి, అది చూడండి, అది హెల్ప్ అవుతుంది. దాంతో పాటుగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మీరు రీసెంట్గా ఏమైనా హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేస్తే అది కొంచెం హైలైట్ చేయడానికి ట్రై చేయండి. దాంతో పాటుగా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఒకవేళ చాలా ప్రాజెక్ట్స్ చేసి ఉంటే ఓ 4-5 ప్రాజెక్ట్స్ పెట్టడం కన్నా నేను చెప్పేది ఏంటంటే, ఒక 2 వాల్యూ యాడ్ అయ్యే ప్రాజెక్ట్స్, అంటే కొంచెం మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేటివో లేకపోతే ఒక మంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రాజెక్ట్స్ ఏమైనా 2 ఉంటే ఆ 2ని పెట్టండి, మంచిగా హైలైట్ చేసి పెట్టండి. దాట్ ఈస్ గుడ్ ఎనఫ్. అంతేకాని చాలా పెద్ద పెద్దగా 2 పేజెస్లో రెజ్యూమేస్ పెట్టకండి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఒక వెబినార్ ఉంటుంది. సో ఈ వెబినార్ ఆల్రెడీ June 23కి అయిపోయింది. జస్ట్ అందులో ఏంటంటే ఈ హ్యాకథాన్లో ఇన్ని రౌండ్స్ ఉంటాయి, ఏమవుతుంది, ఏం ప్రైజెస్ వస్తాయి, వీటన్నిటి గురించి డిస్కస్ చేశారనమాట. సో అవన్నీ మనం ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో నో వరీస్ అన్నట్టు. సో దాని తర్వాత మనకి ఉండే నెక్స్ట్ రౌండ్ ఏంటంటే ఆన్లైన్ అసెస్మెంట్ రౌండ్. ఆన్లైన్ అసెస్మెంట్ రౌండ్లో ఏంటంటే మీకు 2 DSA క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ దాంతో పాటుగా ఏంటంటే MCQs ఉంటాయి అనమాట. సో ఈ MCQs వచ్చేసి మన కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, CN, UPS, DBMS, సో ఇలాంటి టాపిక్స్ మీద అడుగుతారు. అండ్ దాంతో పాటుగా AI రిలేటెడ్ MCQs కూడా అడుగుతారు అనమాట. సో DSA క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి మనకి వచ్చేసి DP, గ్రాఫ్స్, ట్రీస్, బిట్ మ్యానిపులేషన్స్ ఇలాంటి టాపిక్స్ మీద అడుగుతారు. సో మరి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అంటే సేమ్. సో మాక్సిమం ఏంటంటే కాంటెస్ట్ ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఆన్లైన్ అసెస్మెంట్లో మనము ఏ టాపిక్స్ మీద వస్తాయి అనేటివి గెస్ చేయలేమన్నట్టు. సో అన్నిటికీ రెడీ ఉండాలి, అండ్ టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి కాంటెస్ట్లో బాగా పార్టిసిపేట్ చేయండి. ఈ కోర్ సబ్జెక్ట్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఒక 2 బెస్ట్ రిసోర్సెస్ ఉన్నాయి. మీకు ఒకవేళ ఫస్ట్ కొంచెం కాన్సెప్ట్ బ్రష్ చేసుకోవాలి అని అనిపిస్తే ఇంటర్వ్యూ బైట్ అనేది ఉంటుంది. సో ఆ వెబ్సైట్లో ఏంటంటే చీట్ షీట్స్ ఉంటాయి అనమాట. ఊప్స్కి కానీ లేకపోతే CNకి కానీ వీటన్నిటికీ చీట్ షీట్స్ ఉంటాయి. సో అవి మీరు చదివితే మీకు ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ మీకు రివైజ్ అయిపోతాయి అనమాట. సో వన్స్ మీకు అది అయిపోయిన తర్వాత GFGలో చాలా క్విజెస్ ఉంటాయి అనమాట. సో CN క్విజ్ అని, ఊప్స్ క్విజ్ అని అలా మీరు టైప్ చేస్తే మల్టిపుల్ క్విజెస్ వస్తాయి. సో వాటిని చాలా ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి. స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, దాంతో పాటుగా కాన్సెప్ట్స్ అనేటివి కూడా స్ట్రాంగ్ అవుతాయి అన్నట్టు. ఈ ఆన్లైన్ అసెస్మెంట్కి ఏంటంటే మీ స్పీడ్ ఎంత చూస్తారో మీ యాక్యురసీని అంతే చూస్తారు. అండ్ ఇది ఓన్లీ లీడర్ పర్ఫార్మెన్స్ బట్టే కాదు, టీంలో అందరి పర్ఫార్మెన్స్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేసి అందరి పర్ఫార్మెన్స్ కొంచెం మంచిగా ఉంటేనే మీరు నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ అవుతారు. సో మేక్ ష్యూర్ దట్ మీ టీం వాళ్ళు కూడా మంచిగా పర్ఫార్మ్ చేసేలాగా చూడండి, అందరూ కలిసి మంచిగా ప్రిపేర్ అవ్వండి. అండ్ జెనేకి కూడా మీకు ఒకవేళ ఆర్టికల్స్, మాక్సిమం GFGలో ఆర్టికల్స్ ఉంటాయి. సో అందులో కూడా మీకు దొరకకపోతే ఒక 1 షాట్ చూడండి. సో ఎట్ ద ఎండ్ ఏంటంటే మీరు ఆ సబ్జెక్ట్స్లో మాస్టర్ అవ్వాలని కాదు. సో ఇక్కడ మన ఓన్లీ టార్గెట్ ఏంటంటే మీకు ఒకవేళ క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ చూసినప్పుడు అట్లీస్ట్ మీరు గెస్ చేసేలాగానే ఉండాలి. సో ఆ గెస్ అయినా చేసే నాలెడ్జ్ మీకు ఎలా వస్తుంది అంటే మినిమం బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా,
కదా, సో వాటిని చూసుకుంటే సరిపోద్ది, అంతేకాని మీరు సబ్జెక్ట్స్ని మాస్టర్ చేయడానికి ట్రై చేయకండి. సో ఆబ్వియస్లీ మనకు తక్కువ టైం ఉంది కాబట్టి ఓకే, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. సో ఈ రౌండ్లో టాప్ 100 టీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అవుతాయి. సో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఏంటంటే మెంటర్షిప్ విత్ మిత్ర ఎక్స్పర్ట్స్. ప్రతి ఒక్క టీంకి ఏంటంటే ఒక మెంటర్ని అసైన్ చేస్తారు. సో మీకు ఒక వెబినార్ కండక్ట్ చేస్తారు. సో ఆ వెబినార్లో మీకు థీమ్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నట్టు. సో ప్రతి ఇయర్ మిత్ర ఏంటంటే కొన్ని థీమ్స్ తీసుకొని వస్తుంది. సో ఆ థీమ్స్లో మీరు ఏంటంటే ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీరే తీసుకొని రావాలన్నమాట. అంటే మీరు ఈ థీమ్లో ఈ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో సో దాన్ని నేను సాల్వ్ చేస్తాను మిత్ర యూజర్స్కి అని చెప్పేసి మీరే ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని డిఫైన్ చేసుకొని సో దానికి సొల్యూషన్ అనేది బిల్డ్ చేయాలి అన్నట్టు. మెంటర్షిప్ ఏదైతే ఉందో సో అది నిజంగా చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నట్టు. సో ఈ మెంటర్షిప్ సెషన్ ఏదైతే ఉందో ఇది లిటరల్లీ ఒక 10 to 15 days వరకు ఉంటుంది. సో ఈ సెషన్ మొత్తంలో మీకు ఫ్రీక్వెంట్గా మెంటర్ తోటి ఇంటరాక్షన్స్ అనేటివి అవుతూ ఉంటాయి అనమాట. సో మీరు బెస్ట్ మెంటర్షిప్ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని అంటే సో ఫస్ట్ థింగ్ మనం కాలేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం జస్ట్ ఒక సొల్యూషన్ గురించి ఆలోచిస్తాం అనమాట. మళ్ళీ ఆ సొల్యూషన్ కూడా ఏంటంటే అన్నిటినీ సాల్వ్ చేయాలన్నట్టుగా ఆలోచిస్తాం అన్నట్టు. కానీ రియల్ లైఫ్లో ఏంటంటే మీరు ఎంత ప్రిసైజ్గా ఉండి అంటే ఒకటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఒక ఫీచర్ ఒక 2 features అయినా కానీ దాన్ని మీరు ఎంత ఎగ్జాక్ట్గా సాల్వ్ చేస్తున్నారు అనేది చూస్తారు. అంతేకాని చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది అలాంటివి అనేది చూడరనమాట. సో ఈ నాలెడ్జ్ ఏంటంటే మీ మెంటర్ దగ్గర ఉంటుంది. 4-5 మల్టిపుల్ స్మాల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కన్నా ఒక్క ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మనకి మాక్సిమం చాయిస్ ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ మీరు మీ ఐడియాస్తో వెళ్ళండి. సో వాళ్ళు మీకు రిఫైన్ చేసి బెస్ట్ ఈ ప్రాబ్లమ్ మీద వర్క్ చేద్దాం, సో ఇలా ఈ సొల్యూషన్ వర్క్అవుట్ చేద్దాం, సో అలాంటివన్నీ టిప్స్ అనేది ఇస్తారనమాట. సో ఇంకొకటి ఏంటంటే మనకి కాలేజ్లో ఉన్నప్పుడు డిజైన్ నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉండదు అనమాట. సో మనం ఏంటంటే ఎటు చేసి సొల్యూషన్ వర్క్ చేయాలి అదొక్కటే ఆలోచిస్తాం అనమాట. కానీ ఓన్లీ సొల్యూషన్ వర్క్ చేయడం అనేది ఎక్కడ మ్యాటర్ అవ్వదు. మీరు దాన్ని ఎంత సింపుల్గా ఎంత ఎఫిషియెంట్గా చేస్తున్నారు అనేది నిజంగా మ్యాటర్ అవుతుంది. సో ఈ నాలెడ్జ్ కూడా మెంటర్కి చాలా ఉంటుంది కాబట్టి ఈ స్పెసిఫిక్ థింగ్లో కూడా మెంటర్ నుంచి గైడెన్స్ వాడుకోండి. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే కస్టమర్ ఫోకస్. సో మన కాలేజ్లో అంత కస్టమర్స్ గురించి ఏం తెలీదు. ఆల్రెడీ అక్కడ వర్క్ చేసిన వాళ్ళకి వాళ్ళ కస్టమర్స్ గురించి తెలుసు, వాళ్ళ నీడ్స్ ఏంటో తెలుసు. సో మీరు ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేస్తే వాళ్ళకి అది సాటిస్ఫై చేస్తుందా కస్టమర్స్ని లేదా అనే నాలెడ్జ్ కూడా ఉంటుంది. సో మీ మెంటర్ని ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడగడానికి ట్రై చేయండి. కస్టమర్ ఓరియంటెడ్ కానీ సొల్యూషన్ అనేది చేయండి. సో మీరు ఏ హ్యాకథాన్స్కి వెళ్ళినా కానీ మీరు ఒక మంచి రియల్ లైఫ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నారంటే మీకు చాలా ఎడ్జ్ అనేది ఉంటుంది. సో దాంతోపాటు ఏంటంటే మనం కొన్ని ఎడ్జ్ కేసెస్ ఆలోచించలేము అనమాట. ఆ సొల్యూషన్ ఏదైతే ఉందో ఎంత బెటర్గా వర్క్ అవుతుంది ఆ పర్స్పెక్టివ్ని ఆలోచిస్తాం. కానీ ఇంకా ఎడ్జ్ కేసెస్ ఏముంటాయి, ఇంకా పెయిన్ పాయింట్స్ ఏముంటాయి, అసలు మన సొల్యూషన్ ఎక్కడ బ్రేక్ అయ్యే చాయిస్ ఉంటుంది, ఏ టెస్ట్ కేస్ ఇచ్చే బ్రేక్ అయ్యే చాయిస్ ఉంటుంది, ఇందులో కూడా మనకి మెంటర్ గైడెన్స్ అనేది నిజంగా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలాంటి అన్ని టాపిక్స్ మీద మీరు మెంటర్ని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ క్వశ్చన్స్ అడగండి. సొల్యూషన్ ఏదైతే ఉందో సో దాన్ని మంచిగా రిఫైన్ చేయడానికి ట్రై చేయండి. సెషన్స్ మొత్తంలో ఏంటంటే మీ మేజర్ ఫోకస్ ఏంటంటే మీరు ప్రోటోటైప్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయాలి. సో ప్రతి ఒక్క సెషన్కి కొంచెం ఆ ప్రోటోటైప్ని చూపించడం అండ్ దాని మీద బ్రెయిన్ స్టార్మింగ్ చేయడం, ఇప్పుడు ఇంతసేపు నేను డిస్కస్ చేసిన టాపిక్స్ మీద డిస్కస్ చేయడం ఇదే ఉంటుంది అనమాట. సో దీని తర్వాత మనకి నెక్స్ట్ రౌండ్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సబ్మిషన్ ఆఫ్ ప్రోటోటైప్. సో మరి దీన్ని మీరు ఎలా సబ్మిట్ చేయాలి అని అంటే మీకు మిత్ర వాళ్ళు ఒక పీపీటీ అనేది షేర్ చేస్తారు అన్నట్టు టెంప్లెట్. సో ఆ టెంప్లెట్ ఫాలో అవుతూ మీరు పీపీటీ అనేది బిల్డ్ చేయాలి. లైక్ అందులో ఏముండాలి అంటే మీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి అండ్ మీ సొల్యూషన్ ఎలా చేస్తారు అనేది, అండ్ దాంతో పాటుగా మీరు అప్పటికి ప్రోటోటైప్ బిల్డ్ చేసి ఉంటారు కదా, సో ఆ ప్రోటోటైప్ది వీడియో ఉంటుంది కదా, సో దాన్ని వీడియో తీసి దాన్ని గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసి దాన్ని లింక్ పెట్టాలి. అండ్ మీ కోడ్ ఏదైతే ఉందో దాన్ని గిట్హబ్లో పుష్ చేసి ఆ గిట్హబ్ రెపో ఉంటుంది కదా, సో ఆ రెపో లింక్ కూడా పెట్టాలి అన్నట్టు. సో దాంతోపాటు మీ నేమింగ్ కన్వెన్షన్స్ ఏదైతే ఉన్నాయో అంటే ఫైల్ అప్లోడ్ చేసేటప్పుడు సో వాళ్ళు చెప్పినట్టుగానే నేమింగ్ కన్వెన్షన్ పెట్టి టోటల్ పీపీటీ ఏదైతే ఉందో సో అది 10 slides కన్నా ఎక్కువ ఉండకూడదు. సో విత్ ఇన్ 10 slides చేసి దాన్ని సబ్మిట్ చేయాలన్నమాట. సొల్యూషన్ బిల్డ్ చేసేటప్పుడు నేను ఒకటే చెప్పేది ఏంటంటే కాంప్లెక్సిటీ కన్నా సింప్లిసిటీ అనేది ఇంపార్టెంట్. మాక్సిమం ఫీచర్స్ బిల్డ్ చేయడం కన్నా 2 to 3 ఫీచర్స్ విచ్ ఇంపాక్ట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ గుడ్ వే అది ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఈ 2 థింగ్స్ని మైండ్లో పెట్టుకొని మీ సొల్యూషన్ అనేది బిల్డ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే ప్రెజెంటింగ్ టు ద జ్యూరీ. సో మీ ప్రోటోటైప్ ఏదైతే ఉందో మిత్ర జ్యూరీకి మీరు ప్రెజెంట్ చేస్తారు. సో ఇది వచ్చేసి కంప్లీట్లీ వర్చువల్ అనమాట. మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసిన పీపీటీ ఉంది కదా, సో దాన్ని ప్రెజెంట్ చేస్తారు. సో దాంతో పాటుగా వాళ్ళు మీరు ప్రోటోటైప్ ఏదైతే బిల్డ్ చేశారో దాని యొక్క లైవ్ డెమో అడుగుతారనమాట. సో ఆ లైవ్ డెమో మీరు ఇచ్చేటప్పుడు మీకు మల్టిపుల్ క్వశ్చన్స్ రావచ్చు, డిఫరెంట్ ఎడ్జ్ కేసెస్ గురించి క్వశ్చన్స్ అడగవచ్చు. సో అప్పుడు మీకు మీ మెంటర్ ఎవరు ఉండరు, అందులో ఓన్లీ మీ టీమే ఉంటుంది. సొల్యూషన్ గురించి మీకు ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ ఉండేలాగా సొల్యూషన్ ఎంత డిఫైన్ చేసుకోగలుగుతారు అండ్ ఈ
డిఫైన్ చేసుకోవడం కూడా పాజిటివ్గానే ఉండాలి. సో లైక్ మీరు డైరెక్ట్ జడ్జెస్ మీద రేజ్ అవ్వకూడదు, అలా ఏమి ఉండదు. సో మంచిగా డిఫైన్ చేసుకోవడం అంటే మీరు ఏదైనా డిఫైన్ చేసేటప్పుడు కూడా పాయింట్స్లో చెప్పాలన్నమాట. సో ఎగ్జాక్ట్ ఇది అందుకే ఇది కరెక్ట్ అని చెప్పాలి, అంతేగాని ఏదో అజంప్షన్గా అది అంతే ఇది అంతే అలా చెప్పకూడదు. ఈ సెషన్లో మీకు మల్టిపుల్ టెస్ట్ కేసెస్ ఇస్తారనమాట. సో వాళ్ళు మేజర్గా చెక్ చేసేది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన టెస్ట్ కేసెస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ మీ ప్రోటోటైప్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది చూస్తారు. అవి ఆల్మోస్ట్ వర్క్ అయినాయి అంటే యూఆర్ గుడ్ టు. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత టాప్ 6 టీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రాండ్ ఫినాలేకి సెలెక్ట్ అవుతాయి అన్నట్టు. టాప్ 6 టీమ్స్ ఏవైతే సెలెక్ట్ అయినాయో సో వాళ్ళు ఫైనల్స్ కన్నా ముందు వాళ్ళ సిట్యుయేషన్ ఇంకా రిఫైన్ చేసుకోవచ్చు, పీపీటీని కూడా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి ఫైనల్ వచ్చేసి మిత్రా హెడ్ ఆఫీస్ బెంగళూరులో ఉంటుంది అన్నట్టు. ఇది ఒక ఫుల్ డే ఈవెంట్. సో అందులో ఈ టీమ్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు పీపీటీని ప్రెజెంట్ చేయడం అండ్ లైవ్ డెమో ఇవ్వడం. అండ్ ఇందులో మీకు వచ్చేసి మిత్రా యొక్క సీనియర్ ఇంజనీరింగ్ లీడర్స్ పార్టిసిపేట్ చేస్తారు అన్నట్టు. సో వాళ్ళు ఉంటారు కాబట్టి జ్యూరీలో పక్కా మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతారు, మల్టిపుల్ ఎడ్జ్ కేసెస్ అడుగుతారు. సో మేజర్గా ఏంటంటే దీన్ని మనం ఎట్లా స్కేల్ చేసుకోవచ్చు అండ్ ఇది ఎట్లా బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, సో ఇలాంటివి చాలా క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో మేక్ షూర్ దట్ మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఎట్ ద ఎండ్ టాప్ 2 టీమ్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టీమ్కి 2 lakh rupees వస్తాయి అండ్ సెకండ్ టీమ్కి 1 lakh rupees వస్తాయి. అండ్ రిమైనింగ్ ఎవరైతే ఫైనలిస్ట్ టీమ్స్ ఉంటాయో సో వాళ్ళందరికీ 25,000 rupees వాచర్స్, మిత్ర వాచర్స్ ఉంటాయి కదా, సో అవి వస్తాయి అనమాట. అండ్ ఆబ్వియస్లీ ఫైనల్కి వచ్చిన ప్రతి ఒక్క టీం, ప్రతి ఒక్క మెంబర్కి ప్రీ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూ ఆపర్చునిటీ వస్తుంది ఫర్ ఇంటర్న్షిప్స్. అండ్ ఈ హ్యాకథాన్ లిటరలీ మీకు ఒక 1 month ప్రొలాంగ్ అవుతుంది, ఆగస్ట్ వరకు ప్రొలాంగ్ అవుతుంది. బట్ మంచి ఎక్స్పీరియన్స్. సో మేక్ షూర్ దట్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి, మంచి నాలెడ్జ్ వస్తుంది. సో మీకు రియల్ వరల్డ్లో అసలు ఏం జరుగుతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటి అనేది చాలా నాలెడ్జ్ వస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు అసలు ఇంటర్వ్యూస్లో ఏమేమి అడుగుతారు, ఎన్ని రౌండ్స్ ఉంటాయి, సో వీటి గురించి డిస్కస్ చేద్దాం. అండ్ మనకి 2 interview rounds ఉంటాయి. సో ఈ 2 interview rounds ఏంటంటే ఫస్ట్ మనకి మేజర్గా డిఎస్ఏ మీదే ఫోకస్ చేస్తాయి అన్నట్టు. సో నేను అడిగిన ప్రతి వాళ్ళలో ఏంటంటే ఒక్క స్పెసిఫిక్ టాపిక్ అని చెప్పలేదు. సో ఇప్పుడు మీరు అమెజాన్ చూసుకున్నారు అనుకోండి, మాక్సిమం టాపిక్స్ ఏంటంటే డీపీ, గ్రాఫ్స్ వీటి మీదనే మనకు వస్తూ ఉంటాయి అనమాట. కానీ నేను మిత్రాలు అడిగినప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ చేశారనమాట. నేను అడిగిన వాళ్ళు ట్రీస్ అన్నారు, గ్రాఫ్స్ అన్నారు, డీపీ అన్నారు, ప్రిఫిక్స్ అన్ని టాపిక్స్ కవర్ చేశారు. కానీ వన్ కామన్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే సో ఆల్మోస్ట్ మనకి ఏంటంటే స్టాండర్డ్ క్వశ్చన్స్ అడిగారు అనమాట. సో మీరు స్ట్రైవర్ షీట్ సాల్వ్ చేస్తే అందులో మాక్సిమం అన్ని కవర్ అవుతాయి. సో స్ట్రైవర్ షీట్ని మంచిగా ప్రిపేర్ అయ్యి ఉండండి. సో దాట్ ఈస్ వెల్ అండ్ గుడ్. దాని తర్వాత మీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి చాలా డెప్త్గా అడుగుతారనమాట. సో నార్మల్గా వేరే ఎంఎన్సీస్లో ప్రాజెక్ట్స్ ఎక్కువ ఫోకస్ చేయరు, కానీ మిత్రాలు డెఫినెట్గా ప్రాజెక్ట్స్ని బాగా ఫోకస్ చేస్తారు, ఎండ్ టు ఎండ్ అడుగుతారు. సో ఒకవేళ కొన్నిసార్లు ఏంటంటే మిమ్మల్ని డైరెక్ట్గా ఒకటి ఏదైనా కేసు ఇచ్చి ఇంప్లిమెంట్ చేయమని కూడా అడగొచ్చు. సో మేక్ షూర్ దట్ మీరు ఏదో కాపీ పేస్ట్ చేసిన ప్రాజెక్ట్స్ పెట్టకండి, మీకు నాలెడ్జ్ ఉన్న ప్రాజెక్ట్స్ని పెట్టడానికి ట్రై చేయండి. కొంచెం హై లెవెల్ డిజైన్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు, బాగా కాంప్లికేటెడ్ కాదు, జస్ట్ ఇప్పుడు గూగుల్ మీట్ ఎట్లా వర్క్ అవుతుంది అనో, లేకపోతే ఏదైనా ఇచ్చి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చి సో ఇందులో డిజైన్ ఎలా చేస్తామనో సో ఇలాంటివి అడుగుతారనమాట. సో ఆబ్వియస్లీ మీరు హ్యాకథాన్ క్రాక్ చేశారు అని అంటే మీకు ఆ సెషన్స్లో వచ్చిన నాలెడ్జ్ తోటి మీరు ఈజీగా చేయొచ్చు. కాకపోతే బెటర్ ఏంటంటే కొంచెం డిజైన్ నాలెడ్జ్ కూడా ఉంటే బెటర్ అనమాట. సో ఇవే టాపిక్స్ మీద అడుగుతారు. సో ఏ ఇంటర్వ్యూ అయినా కానీ డెఫినెట్గా ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ కాన్ఫిడెన్స్ మీకు ఎప్పుడు వస్తుంది అంటే కాన్సెప్ట్స్ మీద మీకు బాగా గ్రిప్ ఉన్నప్పుడు. సో వన్స్ ఈ 2 interviews క్లియర్ చేసిన తర్వాత మీకు మిత్రాలో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వస్తుంది. అండ్ మిత్రాలో ఇంటర్న్షిప్లో మంచిగా పర్ఫామ్ చేస్తే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ కూడా వస్తుంది అన్నట్టు. సో దాట్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ మిత్రా హ్యాకథాన్ అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అందరు అమ్మాయిలకి. ఎందుకంటే లైక్ కాలేజ్ రెస్ట్రిక్షన్ లేదు ఈ హ్యాకథాన్కి, అది నాకు చాలా బెస్ట్ అనిపించింది. మీ రెజ్యూమే మంచిగా ఉండి స్ట్రాంగ్గా ఉంటే డెఫినెట్గా వాళ్ళు తీసుకుంటారు. సో దాని మీదనే ఫోకస్ చేయండి, ఎక్కువ ఆలోచించకుండా అందరు అప్లై చేయండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి. సో ప్లీజ్ ఈ వీడియోని 2027 అండ్ 2028 పాస్ అవుట్స్ అమ్మాయిలకి షేర్ చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. నేను ఎప్పుడు చెప్పినట్టుగానే ఎక్కువ ఆలోచించకండి, మీ బెస్ట్ ఇవ్వండి. సో ఆబ్వియస్లీ ఈ వీడియో ఒక్కరికి రీచ్ అవుట్ అయ్యి ఒక్కళ్ళు క్వాలిఫై అయినా కానీ నాకు ఫుల్ హ్యాపీనెస్ వస్తుంది. సో ప్లీజ్ షేర్ దిస్ టు ఎవ్రీవన్. ఓకే, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.